దీపావళి ఉత్తరప్రదేశ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఫైర్ యాక్సిడెంట్. ఇది కుట్రపూరితమా లేకపోతే సహజంగా జరిగిందా అనేది తేలాల్సి ఉంది. దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఫతేపూర్లో జరిగింది కాబట్టి ఆ సందేహాలు అన్నమాట. ఫతేపూర్లో బాణసంచా మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగి 70 షాపులు 50 వాహనాలు దగ్ధమైన 3 కోట్ల విలువైన క్రాకర్స్ కాలిపోయి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించినాయి. 2 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించినాయి. ఈ ఘటనలో పలువురు గాయాలైనవి. అయితే అసలు పాయింట్ ఏంటంటే అక్కడ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ ఏది అక్కడే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ప్రతి షాప్ దగ్గర ఏర్పాట్లు ఉన్నాయి. అయినా ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి అన్నటువంటి దాని మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. కుట్ర కోణమా వాస్తవమా అన్నటువంటిది తేల్చే పనిలో ఉన్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దీని కారణాల మీద సమగ్ర నివేదిక కావాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అడిగింది.